Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ బైపోల్ కు అంతా రెడీ అయింది. ఉప ఎన్నిక బరిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక బైపోల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టినట్లు అధికారి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. 8 కంపెనీల బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా 139 ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ కేంద్రం లోపలి పరిస్థితిని ఉదయం 6 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు రికార్డు చేస్తామన్నారు. వీడియో ఫుటేజ్లను జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ పరిశీలిస్తుందని, ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. 103 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ కు అంతా రెడీ అయింది. ఇక ఉప ఎన్నిక బరిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. బైపోల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. సో రేపు ఉదయం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నిక నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నిక జరగబోతోంది. సో సుమారుగా గత నెల రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు, వివిధ ఎవరైతే ఎన్నికల బరిలో అందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వాళ్ళు చేసిన వాళ్ళ పార్టీకి సంబంధించి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వారికి మొత్తం కూడా ఆ పార్టీలు ఛాయశక్తిగా ఒకటి ప్రచారంలో పాల్గొన్నాయి. సో అల్టిమేట్ గా రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. జనాలు ఎవరి వైపు నిలబడతారనేది రేపు పోలింగ్ జరగబోతోంది. సో మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ బైపోల్ సంబంధించి అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అన్ని సర్వం సిద్ధం చేసింది, ఏర్పాటు చేసింది. సో నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో వీటిలో కొన్ని 226 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా అయినవని గుర్తించారు. సో ఈ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా మొత్తం ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కొంత భద్రత కట్టుదిట్టం చేశారు. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇప్పటికే మొత్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో కొంత వీలును బట్టి, అవసరాలను బట్టి డ్రోన్ల ద్వారా అనుక్షణము నిఘా పెడుతున్నట్టుగా కూడా అధికారులు తెలిపారు. సో నియోజకవర్గంలో మొత్తంగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో 8 కంపెనీలు ఈ మొత్తం 4 లక్షల ఓటర్లు ఉన్నారు. దీంట్లో 407 పోలింగ్ కేంద్రాలు ఎక్కడ కూడా పోలింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సో మొత్తంగా కూడా దీనికి ఒక వైపు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు భద్రతా పరంగా కూడా 8 సంబంధించి కంపెనీల బలగాలతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సో 139 ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు. వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ కేంద్రాల్లో లోపల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఎన్నిక ముగిసే వరకు మొత్తం ఎవ్రీ క్షణం మొత్తం కూడా దానికి వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. సో దానికి మొత్తం కూడా ఈ వీడియో ఫుటేజ్లు అంతా కూడా జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం కంట్రోల్ రూమ్ లో పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు ఏదైనా అక్కడ ఘటనలు జరిగినా లేకుంటే కొంత ఎవరైనా ఈ ఎన్నికలకు సంబంధించి ఇబ్బందికరంగా అడ్డుకునే ప్రయత్నం చేసినా లేకుంటే ఏదంటే మొత్తంగా కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన అవంతా కూడా రికార్డ్ అయ్యేటట్లుగా కూడా ఇప్పుడు ఈ వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. సో మొత్తం ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి 103 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మిగతా మొత్తం ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. సో మొత్తంగా కూడా ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలతో పాటుగా 58 మంది మొత్తం కూడా ఈ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగబోతున్నారు. సో ఈ మొత్తం కూడా ఎవరికి వారు గత నెల రోజులుగా చూస్తాం. మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎక్కడ చూసినా అన్ని పార్టీలకు సంబంధించిన
మొత్తం కూడా నాయకులు అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రచారాలతో గడప గడప తిరుగుతూ మొత్తంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన తమ గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. సో అల్టిమేట్ గా రేపు చాలా బిగ్ డే కాబోతోంది. రేపు పోలింగ్ మొత్తం జూబ్లీకి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ వైపు నిలుస్తారు అనేది రేపు పోలింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో మొత్తంగా కూడా పోలింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికార యంత్రాంగం అన్ని రంగం సిద్ధం చేసిందని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పలు చోట్ల ఇక్కడ కొంత శాంతి భద్రత సమస్య సృష్టించి లేకుంటే రిగ్గింగ్ చేసే అవకాశం ఉంది, లేకుంటే పోలింగ్ ను అడ్డుకునే ప్రయత్నం ఉందనేది కొన్ని చోట్ల ప్రత్యేకంగా అధికారులకు పలు పార్టీలు ఫిర్యాదు చేశాయి. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళు ప్రత్యేకంగా ఎవరైతే ఆ పార్టీలు ఫిర్యాదు చేసినటువంటి కేంద్రాలు ఉన్నాయో అక్కడ మరింత భద్రతను కట్టుదిట్టం చేసి ఎలాంటి భద్రతల నిబంధనకు విరుద్ధంగా ఎలాంటి ఘటనలు జరగకుండా శాంతి భద్రతల దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా ప్రతి ఒక్క ఎవరైతే ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఆ ఎన్నికల సంఘం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మరికొద్ది గంటల్లోనే అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా ఇంకా లైన్ లో ఉంటే 6 గంటల వరకు లైన్ లో ఉంటే కూడా వారికి అందరికి కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఏదేమైనా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గతంలో మునుగోడు ఒక రకంగా హుజురాబాద్ తర్వాత తెలంగాణలో ఒక ఉప ఎన్నిక ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున సంచలనంగా లేకపోతే ఆసక్తికంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికంగా మారిన ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవుతుంది. సో గత కొద్ది నెలల క్రితం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చింది. సో ఈ ఉప ఎన్నిక వల్ల బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి ఉన్నటువంటి మాగంటి సునీత, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అదే విధంగా బీజేపీ నుంచి లంకాల దినకర్ వీళ్ళంతా కూడా రంగంలో ఉంటారు. సో వీటితో పాటు మరొక 58 మంది అందరూ కలిపి మొత్తంగా వీళ్ళతో సహా 58 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. సో చివరాఖరికి రేపు పోలింగ్ ఉండబోతోంది. సో ఫైనల్ గా సాయంత్రం వరకు పోలింగ్ సంబంధించి జరగబోతోంది. సో పోలింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి అదేవిధంగా ఇతరత్ర అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. సో ఓవరాల్ గా రేపు ఉదయం 6 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతోంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.